అన్నిటిలోకి చాలా తేలిక వ్యాపకం ఏమిటి? కబుర్లు చెప్తూ ఉండడమే. అంతకన్నా కాలక్షేపానికి అవకాశం ఏముంటుంది? 5 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవరు అడగరు. కాబట్టి గంటలు గంటలు మాట్లాడుతూ కాలక్షేపం చేసేది. అది కొందరి జీవితం. 5 నిమిషాలు పోతే ప్రాణం పోయినంత బాధపడిపోయి ఎప్పుడూ ఏదో మంచి వ్యాసంగంలో ఉండడం కొందరి లక్షణం. అది అలవాటైన వాళ్ళు ఎవరో వాళ్ళు సంస్కారవంతులు. ఆ సంస్కారం బాల్యమునందు రావాలి. బాల్యమునందు రావాలంటే మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి, చదివి మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు తయారైపోవాలంటే తయారైపోతారా? ఇంట్లో తండ్రి ఇంద్రధనస్సు గురించి మాట్లాడుతుంటే, ఇంట్లో తండ్రి పువ్వు కోమలత్వం గురించి మాట్లాడుతుంటే, ఇంట్లో తండ్రి పోతన గారి పద్యం గురించి మాట్లాడుతుంటే పిల్లలకు అదే వస్తుంది. ఇంట్లో తండ్రి ఏది మాట్లాడితే అదే వస్తుంది. కాబట్టి నువ్వు ముందు ఏది మాట్లాడాలో తెలుసుకో. నువ్వు చదువు, నువ్వు ఏది చేస్తుంటావో అదే ఆదర్శప్రాయం అవుతుంది పిల్లలకి. వాళ్ళకి పరానుకరణం, అనుకరించడం వాళ్ళకి అలవాటు అవుతుంది.